అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. తనిఖీలు తప్పించుకోవాలంటే డబ్బులు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కర్నూలు జిల్లాలో 10 రోజుల వ్యవధిలో పలువురు ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు, ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచించారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులంటూ అనేక మంది అమాయకులను మోసం చేస్తున్నారు కేటుగాళ్ళు. మనతో మాట్లాడడానికి ఏసీబీ డిఎస్పీ సీతారామరావు ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఏసీబీ అధికారులను చెప్తూ మోసాలకు పాల్పడుతున్నారు, మీరేమంటారు? అంటే ఇటీవల కాలంలో కొద్దిగా ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎప్పుడైతే ఏసీబీ దాడులు తీవ్రమవుతాయో ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి భయం కానీ ఆందోళన కానీ ఏర్పడడం జరుగుతుంది. దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ కొంతమంది సైబర్ నేరగాళ్ళు లేకుంటే కేటుగాళ్ళు ఏసీబీ పేరును వాడుకుంటూ ఫేక్ కాల్స్ చేస్తూ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు, అధికారులకు ఫోన్లు చేస్తూ మేము ఏసీబీ డిఎస్పీ అని కర్నూలు, నంద్యాల జిల్లాలో అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంతమందిని మోసం చేశారు కేటుగాళ్ళు? ఇప్పుడు నేను కర్నూలుకి వచ్చి యాక్చువల్గా 2 వీక్స్ అయిందండి. ఈ 2 వీక్స్ టైంలో నా దృష్టికి 2 సందర్భాలు వచ్చాయి. ఒకటి, గత 10 రోజుల కిందట ఆత్మకూరులో ఒక ఉద్యోగిని ఒక వ్యక్తి బెదిరించడం జరిగింది. ఇలాగే బెదిరించడంతో ఆయన భయాందోళనకు గురై కొంత అమౌంట్ను ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేయడం జరిగింది. చూస్తూ ఉంటాము, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ అవినీతికి పాల్పడి పబ్లిక్ వర్క్ చేయకుండా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటి వారికి అధికారులకు కావచ్చు లేదా ఎవరైతే బాధితులు ఉంటారో అలాంటి వారికి మీరు ఈ వ్యక్తిగత పనులు కాకుండా చట్ట ప్రకారం మీకు ఆ శాఖలో ఏ పని అయితే జరగాల్సి ఉంటుందో ఆ పనిని చేయకుండా సతాయిస్తూ రోజుల తరబడి మిమ్మల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ మిమ్మల్ని లంచం కోసం వేధిస్తూ బాధిస్తూ ఉన్నట్లయితే మీరు స్వేచ్ఛగా కర్నూలు ఏసీబీ డిఎస్పీ అయిన నన్ను సంప్రదించండి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగస్తులు పబ్లిక్ పనిచేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటారో వారిని అవినీతి సంబంధిత నిరోధక శాఖ సంబంధిత అధికారులకు తెలిపితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.